అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం 14 సూత్రాల ఫ్రేమ్వర్క్తో కుదిరిన చారిత్రాత్మక డీల్. 19న స్విట్జర్లాండ్లో సంతకాలు. 107 రోజుల యుద్ధానికి తెర. ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ హర్ముజ్ జలసంధి పునరుద్ధరణకు ఆదేశాలు. టోల్ ఫ్రీగా నౌకల రవాణాకు పిలుపు. పన్ను వసూలు చేసుకుంటాం, కేవలం 60 రోజులు మాత్రమే టోల్ ఫ్రీ. ఇరాన్ అణు కార్యక్రమాలు ఆంక్షల తొలగింపుపై ఇరు దేశాల మధ్య చర్చలు ఉంటాయి. ఈ ఒప్పందం పరస్పర నమ్మకం, నిబంధనల అమలుపైన ఆధారపడి ఉంటుందని కామెంట్. ఇది గొప్ప నిర్ణయం. దాదాపు 107 రోజుల పాటు అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం సాగింది. ఆ యుద్ధానికి మొత్తానికి ఎండ్ కార్డు పడ్డది. ఈ నెల 19వ తేదీన ఇదే స్విట్జర్లాండ్లోని జెనీవా ప్రాంతంగా, జెనీవా వేదికగా ఈ 14 సూత్రాల ఫ్రేమ్వర్క్ తోటి ఒప్పందాన్ని కూడా ఈ ఇరు దేశాలు చేసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తున్నది. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా 3వ ప్రపంచ యుద్ధం రాబోతుందన్న అనుమానాలను తెరదించుతూ ఈ యుద్ధానికైతే మొత్తానికి ఫుల్ స్టాప్ పెట్టడం సంతోషకరం. ఇప్పుడు ఈ యుద్ధం ఆగిపోయిన నేపథ్యంలో ఎన్ని పరిణామాలు చోటు చేసుకుంటే చూడరు. పెట్రోల్ రేటు తగ్గే అవకాశం ఉంటుంది, చమురు ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇవన్నీ దీంతో ముడిపడి ఉంటాయి. మొత్తానికైతే ఇరు దేశాలు, ముఖ్యంగా ఇరాన్కి సంబంధించిన నేత ఎవరైతే ఉన్నదో ఈయనను ఇప్పుడు మనం ప్రశంసించాలి. ఎందుకంటే ఇరాన్లో కొంతమంది బత్తాయిల దాడులకు ఏమాత్రం వెరవకుండా, బత్తాయిల ఆలోచనను పట్టించుకోకుండా డీల్ చేసుకొని యుద్ధాన్ని ఆపేయాలని ఓ మంచి నిర్ణయం ఏదైతే ఉన్నదో, ముందడుగు ఏదైతే ఉన్నదో ఆ విషయంలో ఇరాన్ ప్రెసిడెంట్ని ఇప్పుడు మనం అభినందించవలసిందే. ఈ ముఖ్యంగా 14 సూత్రాలలో ఏమున్నాయంటే శాశ్వత కాల్పుల విరమణ మొదటి అంశం. ఇంకెప్పుడు కూడా ఇరాన్ మీదికి తుపాకులు వేసుకొని, బాంబులు వేసుకొని అమెరికా పోకూడదు అనేది మొదటి నిబంధన. అదేవిధంగా ప్రాంతీయ భద్రత, ఇరాన్కు ఒక భద్రత కల్పించాలి. ఆ భద్రతలో ఇరాన్ సార్వభౌమాధికారానికి ఏమాత్రం భంగం కలగకుండా తమ అధికారాన్ని ఎప్పటికప్పుడు ఇతర దేశాలు గౌరవించేలాగా అమెరికా కూడా గౌరవించాలనేది రెండో సూత్రం. ఇక నావిక దిగ్బంధం తొలగించాలి. ఏది హర్ముజ్ జలసంధి నిర్బంధించింది కదా, ఆ జలసంధిని వెంటనే ఓపెన్ చేసి ఇరాన్పై అమెరికా విధించిన నిర్బంధాన్ని కూడా తొలగించాలి. 30 రోజుల్లో దీన్ని ఎత్తివేయాలనేది కూడా అమెరికా అంగీకరించింది. ఇక అదేవిధంగా సైన్యాల ఉపసంహరణ. ఏది ఇప్పుడు ఇరాన్ బార్డర్స్కి పోయి అమెరికా సైన్యాలు కూర్చున్నాయి కదా, ఆ సైన్యాలను వెంటనే వెనక్కి పంపించేలాగా కూడా సైన్యాల ఉపసంహరణ కూడా తొలగిస్తున్నట్టు అమెరికా అంగీకరించింది. ఇక హర్ముజ్ జలసంధికి సంబంధించి పూర్తి పునరుద్ధరణ ఉంటుంది. ఈ ప్రపంచ వాణిజ్య వ్యాపార లావాదేవీలన్నీ ఈ హర్ముజ్ జలసంధి ద్వారా జరుగుతుంటాయి. కాబట్టి ఈ హర్ముజ్ జలసంధిలో ఎలాంటి ఆంక్షలు లేకుండా పూర్తిగా స్వేచ్ఛగా రాకపోకలు జరిగేలాగా కూడా ఇది ఉంటుంది. దీన్ని కూడా నెల రోజుల వ్యవధిలోనే పునరుద్ధరించాలని అమెరికా పెట్టిన డిమాండ్కి ఇరాన్ అంగీకరించింది. ఇక ఆర్థిక రికవరీ ఆంక్షల తొలగింపు. ఈ ఆర్థిక రికవరీ ఏంది అని అంటే ఇన్ని నాళ్ళ యుద్ధం వల్ల ఇరాన్ ఆర్థికంగా చితికిలబడింది. కాబట్టి ఇప్పుడు దీని నుండి కోలుకోవడానికి ఇరాన్కి 300 బిలియన్ల డబ్బులు అమెరికా ఇవ్వాలి అని ఇరాన్ పెట్టిన ఆకాంక్ష ఏదైతే ఉన్నదో దాన్ని అంగీకరిస్తూ మేము ఇస్తామని కూడా అమెరికా చెప్పడం జరిగింది. $300 బిలియన్ మిత్ర దేశాల ద్వారా ఇరాన్కు ఇవ్వబోతున్నట్టుగా కూడా అమెరికా ఒప్పుకున్నది. ఈ నిధుల విడుదల అన్నీ కూడా 60 రోజుల వ్యవధిలోనే ఈ నిధుల విడుదల, ఈ $300 బిలియన్ నిధులు 60 రోజుల వ్యవధిలో ఇరాన్కు ఇవ్వాలి. ఇందులో $24 మిలియన్ ముందుగా ఒక నెల రోజుల లోపల $24 మిలియన్ల అందజేయాలి. ఇక అణు కార్యక్రమం తుది చర్చల రోడ్ మ్యాప్. అణు కార్యక్రమం అంటే యురేనియం శుద్ధిని ఏ విధంగా చేయాలి, ఎంత మోతాదులో చేయాలి అనేది ఈ రెండు దేశాల మధ్య కూడా చర్చలు జరిగినాయి. 60 రోజుల్లో
ఈ దీన్ని కూడా ఆపేయాలి, ఏది అణు కార్యక్రమాన్ని 60 రోజుల్లో ఆపేయాలనేది కూడా వీళ్ళు పెట్టిండ్రు. ఇక కొత్త ఆంక్షలపై నిషేధం ఈ 60 రోజుల చర్చల వ్యవధిలో అమెరికా ఈ ప్రాంతంలో మోహరించిన బలగాలను వీటన్నిటిని కూడా 60 రోజుల చర్చల్లో భాగంగా అన్ని ఉపసంహరించుకోవాలనే మరొక మాటను కూడా అమెరికా ముందు ఇరాన్ పెట్టడం జరిగింది. ఇట్లా 14 సూత్రాలతోటి స్విట్జర్లాండ్లోని జెనీవా వేదికగా ఈ సంతకాల ఒప్పందం ఈ నెల 19వ తేదీన జరగబోతున్నట్టుగా కూడా ఇప్పటికీ ఇరు దేశాలకు సంబంధించిన అధ్యక్షులు ప్రకటన చేయడం ఇది సంతోషం అని చెప్పాలి. దీనివల్ల ప్రపంచంలో ఏ దేశం ఏమైపోతుందో, ముఖ్యంగా మన భారతదేశం ఏమైపోతుందో అనే భయం కూడా ఉండే. ఇప్పుడు ఈ సంతకాల వల్ల అందరికంటే ఎక్కువగా ఊపిరి పీల్చుకునే దేశం ఏదైనా ఉన్నదంటే భారతదేశమే. ఎందుకంటే ఇటు అమెరికా మనకు మిత్ర దేశమే, ఇరాన్ మనకు చిరకాల మిత్ర దేశం, అమెరికా కూడా మనకు లాంగ్ టైం ఫ్రెండే. కాబట్టి ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరగడం వల్ల ఎక్కువ నష్టపోయేది మనమే. ఇంకో 3 నెలలు అయితే మన దేశం ఏమయ్యేదో ఊహించడానికే భయం అవుతుంది. 3 నెలల పాటు మన దగ్గర నిల్వలు ఉన్నాయని చెప్పిండు మోడీ గారు. కాబట్టి 3 నెలలు జరిగితే ఏమయ్యేదో మరి. కానీ ఈ 3 నెలల లోపే ఈ చర్చల ద్వారా వీళ్ళు సామరస్యకంగా ఒప్పందం చేసుకోవడం అనేది ఇప్పుడు మనం ఊపిరి పీల్చుకునే పని అయింది. మొత్తానికైతే ఒక చారిత్రాత్మక ఒప్పందానికి ఇరాన్ అమెరికా చేతులు కలపడం అనేది ఇది ప్రపంచ శాంతికి ఒక ఉదాహరణ అని కూడా చెప్పొచ్చు మనం.